తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో ఉన్నారు. ప్రతి దానికి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు మాట్లాడు, విశ్వం నీకు ఇచ్చి తీరుతుంది అని ఘంటాపదంగా చెప్తున్న లక్కరాజు నిర్మలమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ, మీరు వచ్చారంటే ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చెప్పే మాటలు నిజంగా చెయ్యాలి, చేసిన తర్వాత మంచి ఫలితాలు మనకి పక్కాగా వస్తాయి, గ్యారంటీ అనిపించేటట్టుగానే ఉంటాయి. ఫస్ట్ అది క్రియేట్ చేసేస్తారు మీరైతే. క్రియేట్ చేయడం కాదు, ఉంది నాన్న, వాస్తవమే నేను చెప్తున్నాను. అయితేనమ్మా, ఇప్పుడు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు పుట్టాను, నాకు అసలు ఏమీ చేత కావట్లేదు, నేను అసలు ఎందుకు అయిపోయాను ఇలాగా, అసలు నేనేంటి. కానీ ప్రతి మనిషి వెనక, ప్రతి పుట్టుకి కూడా ఒక రీజన్ ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు వాళ్ళు సాధించాలనుకుంటే సాధిస్తూ ఉంటారు. అలానే మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం గెలవాలంటే ఏం చేయాలి, దీనికి అది విశ్వం నుంచి మనం ఏ విధంగా గ్రహించుకోవాలి అన్నది తెలుసుకోవాలండి. మనిషి జన్మంటూ వచ్చిన తర్వాత ఒక సంకల్పంతో మనం పుడతాం నాన్న. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటుంటారు, నాకు ఈ జన్మ ఎందుకని. పిచ్చోళ్ళు నిజంగా. ఒక జన్మలో ఒక వ్యక్తి మనకు పార్ట్నర్గా వచ్చినా, ఇంకేదన్నా వచ్చినా, తను ఎటున్నా కూడా తను ఏదో ఇక్కడ ఈ విశ్వానికి తను చెప్పడానికి వచ్చాడు, ఇవ్వడానికి వచ్చాడు, నేర్పించడానికి వచ్చాడు. కానీ నాకేదో కావాలి, నాకేదో కావాలి, నాకు అది లేదు, నాకు లోపము, నాకే కావాలి ఇట్లా అన్నప్పుడు రావటం లేదు. ఇట్లా ఇస్తే ఇట్లా వస్తుంది. పెట్టి పుట్టండి అని అన్నారు. పెట్టి పుట్టండి అని అన్నారు నాన్న. ఏదైనా పెట్టాలి మనం, అంటే చేతులు జోడించి మనం అడిగినా అడగకపోయినా ఈ విషయంలో పెట్టాలి. పెడితే మనకు వస్తుంది అనేది జీవిత రహస్యం. పెట్టి పుట్టాలి అని. అయితే ప్రతి మనిషి తన జన్మకు సార్థకత ఏమిటని ఆలోచించుకోవాలి. ఎందుకు కొందరు ఆరోగ్యంగా ఉన్నారు, కొందరు అనారోగ్యంతో ఉన్నారు, కొందరికి బాగా డబ్బు ఉంది, కొందరికి ఇంత అవుతున్నారు. మరి నేనేంటి, నా జీవితం ఏంటి అంటే నాన్న ఇప్పుడు ప్రతి మనిషి, ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు కార్పెంటర్, ఒక బంగారం చేసేవాడు. అంటే ఈ విశ్వంలో ఎన్ని కోట్ల మనుషులు ఉన్నా ఒక్కొక్కటి టాలెంట్ ఒక్కొక్కడిది. మనీషిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మా మేస్త్రీలు నా దగ్గరకు వస్తారు, చక్కగా పనిచేస్తుంటే, నాన్న అట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యి, అట్లా అంటే, కరెక్టే అమ్మా, కరెక్టే, నాకేం తెలియదు నాన్న, నన్ను ఒక కవిత రాయమంటే రాస్తా, స్పీచ్లు ఇవ్వమంటే ఇస్తా, సిమెంట్లో కంకర ఎంత కలపాలంటే నిన్నే అడగాలి, నాకు తెలియదు కదా. కాబట్టి ఆయన ప్రత్యేకత ఆయనదే, నా ప్రత్యేకత నాదే. కాబట్టి మనకు అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం లేదు. కానీ జీవితం అంటే ఏమిటి అని ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. నా జన్మ ప్రణాళిక ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, పెళ్లి చేసుకోవడము, ఉద్యోగం చేయడము, డబ్బు సంపాదించడము, ఇంతవరకేనా నా లైఫ్? అంతేనా? కాదు, దాని వెనక ఇంకా ఉంది. ఎప్పుడైతే ఈ పూజా విధానం ద్వారా, మెడిటేషన్ ద్వారా అంతా కొంచెం లైఫ్లో ప్రతిదీ జరిగిపోతుంది. అయితే కొందరు ఏమనుకుంటారంటే, నా వల్లనే జరుగుతుంది ఇదంతా, నేను లేకపోతే జరగదు అని అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్. కాలం అనేది ఒక మనిషి చిన్న బాబాగా పుడతాం కదా, అది ఎలా 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 మనం పెద్దగా అయిపోతున్నాం కదా. ఆ పెద్దవ్వడానికి ఈ విశ్వంలో ఉండే ఆహార పదార్థము, నీరు, గాలి, పంచభూతాల నుంచి మనం స్వీకరిస్తున్నాం కదా. అలాగే కొంతమంది నా దగ్గరకు వచ్చి, పిల్లల పెళ్లిళ్ళు అవసరం లేదు, మేమే నువ్వు కూడా చేయాలి, అవే జరిగిపోతాయి. ఆ జరిగేంత వరకు నువ్వు చేయాల్సిన బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. కొంతమంది మగవాళ్ళు వస్తారు, నాకే బాధ్యతలు ఉన్నాయి, నేను ఇంకా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, నా పెళ్ళాన్ని చూడాలి, పిల్లల్ని పోషించాలి, నాకు ఇంత బాధ్యతలు, నువ్వు ఇంత ఉన్నాయంటే ఇన్ని ఉంటాయి, ఇంత ఉన్నాయంటే ఇంత ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఏదన్నా ఆలోచించాలి. మనిషి తన ఏదన్నా సాధించాలి అని అంటే తప్పనిసరిగా తనే కాదు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఈ విశ్వానికి ఇవ్వాల్సినటువంటి కొంత ఆలోచించాలి ఇంటర్నల్ గా. విశ్వానికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి అంటున్నారు, అది ఏమి ఇవ్వాలి? విశ్వం అంటే పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ విశ్వం ఏం కోరుకుంటుంది? ప్రేమ కోరుకుంటుంది, సర్వ సమర్పణ కోరుకుంటుంది, కృతజ్ఞతాభావం ఉందా లేదా కోరుకుంటుంది. కృతజ్ఞతాభావం అంటే నేను చాలాసార్లు వీడియోలో ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ఏమి లేదమ్మా, కృతజ్ఞత కలిగి ఉండడము అని అంటే ఏంది? ఇప్పుడు ఈ దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది. ఈ శరీరాన్ని హ్యాపీగా థ్యాంక్ యూ వెరీ మచ్ అనకపోతే, ప్రేమను అందించకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటారు కదా. ఒక అమ్మాయి ఉదాహరణ తీసుకుందాం.
ఒక అమ్మాయి ఇచ్చి నాకు తలనొప్పి వస్తుందమ్మా అంటుంది. వాళ్ళ అమ్మ చెప్పగానే అమ్మాయి తీసుకొని జండు బామ్ రాస్తా పడుకో అంటుంది. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది, వీపు కూడా రాసేస్తారు. ఎప్పుడైతే తలకి ఇలా రాసేయగానే అంటే ఆ పార్ట్ ప్రేమతో తప్పించిపోయింది. ఎప్పుడైతే నీ స్పర్శ తగలగానే శరీరంలో ఆ భాగం యాక్టివేట్ అయింది, అది ప్రేమ అందించడం. మోకాళ్ళ నొప్పులు అవుతాయి, రాత్రంతా నిద్రపోలేదు, మేము చాలా బాధపడ్డాం అంటారు. ఏదో ఆయింట్మెంట్ తీసుకొని ఇలా రాస్తే ఆ పార్ట్ ఎంత హాయిగా ఫీల్ అవుతుంది. అంటే ప్రేమ ఇస్తూ పోతే ప్రతిదీ కూడా రోగాలే రావు. అమ్మ అర్థమైంది కదా. అంటే శరీరంలో 36,000 ఎన్నో కండరాలు, నరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వైబ్రేషన్తో ఉన్నాయి. ఎంతసేపు వస్తలే, చేస్తావా అంటే చేస్తలే, చూస్తావా అంటే చూస్తలే, పట్టించుకోకుండా ఉంటారు. ప్రతి మాటకి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఆ నెగిటివ్ నేను పలకలేన కొన్నింటి అంత భయంకరంగా ఉంటాయన్నమాట. అరే రారా రారా నీవి పని వస్తలే, ఊరికే ఇదే మాట చెప్తున్నావు నాకు. ఎవరైతే నేను వస్తలే చేస్తానులే అంటే వాళ్ళ జీవితంలో అన్నీ లేట్ అవుతాయి. ఎక్కడికన్నా పనికి పోతారు, టికెట్లకు పోతారు, దొరకవు, ఆయన లేటుగా దొరుకుతాయి, అప్పటికే అయిపోతాయి ఆయన పోయేవారు. అంటే ఏదైతే తన జీవితంలో లేట్ చేశాడో అన్నీ అతని జీవితంలో లేటుగా అవుతుంది. మ్యారేజ్ లేటు, పిల్లలు లేటు. ఇంకొంచెం పాపం చేశాడు అనుకో, ఇంకొంచెం తల్లిని బాగా హింసించాడు అనుకో, అసలు బుద్ధి బాగుండదు అతని లైఫ్. నెక్స్ట్ జన్మలో అంతా బుద్ధి బాగుండదు. తండ్రిని హింసించాడు అనుకో, దాన్ని సూర్యదోషము, కాలసర్ప దోషము అంటారు. అంటే పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడము, బాడీలో కొన్ని రావడం. అంటే ప్రతి దానికి ఒక చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. నా దృష్టిలో ఏంటంటే భగవంతుడు అనేది ఒక ఎనర్జీ. మన బాడీలో ఒక ఎనర్జీ ఉంది, అక్కడ కూడా బయట ఒక ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు మారుతూ పోతుంటాయి. ఆ మారుతూ పోతుంటున్నప్పుడు మనలో నెగిటివిటీ ఉన్నప్పుడు నెగిటివ్ని ఆకర్షిస్తాము, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ని ఆకర్షిస్తాము. ఆ పాజిటివ్ని మనం ఎలా చేసుకోవాలి? ఈ విశ్వం నిరంతరంగా ప్రకృతిలో గడపాలి, ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నా జన్మ అంటూ ఏంటి, నా జన్మ సార్థకత అంటే ఏమిటి, నా గురించి నేను ఆలోచించుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద నుంచి మనం పోతుంటాం నాన్న ఎన్నోసార్లు, అరే ఆర్థోపెడిక్ సర్జన్ కావాలి, వాళ్ళ నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయంటే ఆ రోజు కళ్ళు పెట్టి ఆర్థోపెడిక్ సర్జన్ ఎక్కడున్నాడని ఆ వీధిలో వెతుకుతాం. అంతకుపూర్వం మన పక్కనే ఉన్నా మనకు తెలియదు. అట్లాగే నేనంటే ఏమిటి, నా జీవితం అంటే ఏంది, నా జీవిత సార్థకత అంటే మనం ఆలోచించుకుంటూ పోతే తప్పనిసరిగా మనకు ఒక సమాధానం దొరుకుతుంది. అప్పుడేమవుతుందో చెప్పనా నాన్న, ఇప్పుడు కొంతమంది వింటున్నారు మీడియా ద్వారా, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. తనకు అవసరమైన సబ్జెక్ట్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారు, హృదయంతో వింటారు. అప్పుడు చెవులు, హృదయము, మనస్సు 3 పెట్టి విన్నవాళ్ళు ఆ సబ్జెక్టుని జీవితంలో ఆచరిస్తారు. అర్థమైందా? అంటే మనిషి అంటే ఏంటి, తను ఆలోచన ఒకే విధంగా ఉండాలి, కృతజ్ఞతాభావంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఇస్తూ ఉండాలి, వస్తూ ఉంటుంది. తన జీవిత ప్రణాళిక ఏంటో తను ఆలోచించుకోగలగాలి. తన బాధ్యతలంటూ కొన్ని ఉన్నాయి, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి సక్రమంగా అంటే, పెళ్ళిళ్ళు తను సంపాదించాల్సిన వయసులో సంపాదించాలి, సుఖపడాల్సిన సుఖపడాలి, లేదు ఇంకా 10 మందికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సేవ చేయాలి. ఫస్ట్ ఏంటంటే తనలో ఒక శక్తి ఉందని తను తెలుసుకోగలగాలి మనిషి. జ్ఞానం, నేను ఇందాక ఇచ్చినటువంటి శక్తి అనేది తనలో ఉంది అని చెప్పాను. నీలో, నాలో, అన్నిట్లలో, చీమలో, ఈగలో, ప్రతి దాంట్లో ఒక ఎనర్జీ ఉందని చెప్పాను. ఫస్ట్ ఎనర్జీ అంటేనే శక్తి, తర్వాత జ్ఞానం. ఇలా నేను చెప్పినటువంటి మాటలు తనకు తాను ఆలోచించుకొని పొందినటువంటి జ్ఞానం. జ్ఞానం అంటే అన్ని చదువుతూనే చూస్తుంటే రావు నాన్న. ఎలక్ట్రిసిటీ ఎట్లా కనుక్కున్నాడు, తనలో కనుక్కున్నాడు. యాపిల్ కింద పడ్డప్పుడు ఎలా ఆలోచించాడు, ప్రతిదీ కూడా ఒక భావన, ఆలోచన నుంచే. ఇల్లు కొనాలి అనే ఆలోచన నాకు కలిగింది అంటాం, అది జ్ఞానం అన్నమాట. జ్ఞానం తర్వాత ఏం చేయాలి, దాన్ని ఒక కార్యరూపము, ధైర్యంతో ముందుకు పోవాలి. ఎవరైనా పర్వాలేదు, తనకి ఏ జ్ఞానం అయితే కలిగిందో ఆ ధైర్యంతో పోవాలి. తర్వాత ఏం చేయాలి, ధ్యానము అంటే ఏంది, దాని గురించి కొంచెం ఆలోచించాలి, ఎనర్జెటిక్ చేసుకోవాలి, పాజిటివ్ ఎనర్జీని పంపాలి. ఆ తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఆశీర్వచనము ఈ విశ్వం మనకు రెడీగా ఇస్తుంది. నువ్వు అడగందే తడువుగా ఇస్తూనే పోతుంటుంది. ఈ విశ్వానికి ఇవ్వడం మాత్రమే తెలుసు. నువ్వు చెట్లు కట్ చేస్తున్నప్పుడు అవి ఎంత బాధపడతాయని నేను చెప్పాను కదా నాన్న. ఒక్క చెట్టును పెంచి, ఎంత పెద్ద చెట్టును కట్ చేస్తే కరకర కట్ చేసేస్తాం. అది పెదగడానికి ఎంత, అది కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా.
సారీ ఒక పువ్వును వాకింగ్ వస్తారు మనుషులు అందరూ, వాకింగ్ వచ్చి చెట్లల్లో పూలు ఇంటి ముందర కనపడితే బరా బ్యాగులు వేసుకొని తీసుకొని దనా వెళ్ళిపోతారు. వేరే వాళ్ళు చెట్టును పెంచి పెద్ద చేసి పువ్వులు పెంచుకుంటే అది కూడా మళ్ళీ వాళ్ళ పూజకి దేవుడికి వాడతారు. వాళ్ళు మాలి అన్నమాట, మన ఇంట్లో పనిచేసే కూలీ మనిషి అని అర్థం. ఆ పుణ్యం ఎవరైతే చెట్టును పెంచి పెద్ద చేశారో పుణ్యం వాళ్ళకే వస్తుంది, వీడు మాలి అవుతాడంతే. కాబట్టి ఒక పని మనం ఒక చెట్టును పెంచాలి, నీళ్లు పొయ్యాలి, లేదా డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, శారీరక శ్రమ పడాలి. ఇది మనిషి జీవితం అమ్మా. నేనంటే ఏమిటి, నా కర్తవ్యాలు ఏమిటి అనేవి ఆలోచించుకొని తనకు తానుగా స్వీయ నిర్ణయ శక్తితో ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది. తనొక ప్రణాళికాబద్ధమైనటువంటి కర్తవ్య నిర్వహణ కోసం తను పుట్టాడు. ఆ నిజాన్ని తను తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. తనను తాను ప్రేమించుకోవాలి మొదటిది. ఈ విషయంలో ప్రతిదాన్ని ప్రేమించాలి. తను ఇస్తూనే వెళ్ళాలి, పొందుతూనే జీవితం గడపాలి. ఆనందంగా, సంతోషంగా, కృతజ్ఞత ఆనందిస్తూ జీవితం గడపండి. ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. మీరు ఇంతలా చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో. ఎవరిని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ అమ్మా.